మనం చూద్దాం. అసలు ఈ అశోక్ సార్ నిన్న మన నల్గొండ జిల్లా పోలీసులు చాలా చాకచక్యంగా గంటల వ్యవధి సీసీ కెమెరాలని పర్యవేక్షించి చూసి అసలు ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని తలగబెట్టిన వ్యక్తులు ఎవరని చెప్పేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏవన్గా అశోక్ సార్ ఉన్నాడు. అశోక్ సార్ గడిచిన 2 రోజుల ముందే అటు ఎస్పీ గారిని అటు కలెక్టర్ జిల్లా కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 5,000 ఉద్యోగాలు ఇస్తారు. 5,000 కాదు మాకు కావాల్సింది 20,000 ఉద్యోగాలు కావాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాలో కలెక్టర్కి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు మేము నిరుద్యోగుల తరపు నుంచి మేము గొంతెత్తాం అని చెప్పేసి అన్నాడు. ఆయన మనతోడే మాట్లాడాడు. మనకు కలిసిండి ఈ మహానుభావుడు. ఈ ఈ తతంగానికి మొత్తం కూడా చేసినటువంటి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొదటగా మనం కోరుకున్నది ఉద్యోగ అవకాశం. అంటే మన ఉద్యోగాలు మనకు వస్తే మనం బాగుపడతాం, తెలంగాణ కూడా బంగారు తెలంగాణ ఉద్దేశంతో కొట్లాడడం. అదే కోణంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కూడా ఉద్యోగాల కోసం కొట్లాడ జరుగుతూనే ఉన్నది. ఆ కొట్లాడలో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నటువంటి అశోక్ సార్ మనం ఉన్నాం. అశోక్ సార్ ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నారు. వారి నిరుద్యోగులందరితో పాటు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని ఇక్కడ రావడం జరిగింది. వారి మాట మనం తెలుసుకుందాం. అసలు జరుగుతున్న నిరుద్యోగ తెలంగాణ వచ్చినాక జరుగుతున్న అన్యాయం ఏంది, వారి కోసం వారు కొట్లాడుతున్న అంశాలు ఏంది, వారి మాట తెలుసు. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఈ నిరుద్యోగ భవిష్యత్తు ఇప్పుడు ఏ విధంగా? తెలంగాణ ఉద్యమ నినాదాలే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల లెక్కలు తేలినాయి, నిధుల లెక్కలు తేలినాయి, నియామకాల లెక్కలు ఇంతవరకు తెలియదు. లెక్కలు తేలినా కూడా ఉద్యోగాలు ఇస్తున్నారని ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసిందని, నిరుద్యోగులు కావాలని వెంటబడి అమ్మాయిలను ఒప్పించేసి గ్రామాల పర్యటన చేసి బస్సు పర్యటన చేసి కార్లలో తిరిగి గవర్నమెంట్ ని వాళ్ళ అధికారంలో కూర్చోబెడితే మొదటి ఏడాదిలో 2 లక్షలు. సరే చూడొచ్చు. నిరుద్యోగుల కొంచెం గొంతుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. కానీ నేను చేసిన వ్యవహారం ఏందో చూద్దాం. అసలు నేను చేసిన తతంగం అంతకుముందుకేమో మంచి ముచ్చట్లు చెప్తా ఉన్నాడు కలెక్టరేట్ దగ్గరికి వచ్చేసి. అసలు ముచ్చట చూడు ఇక ఈయన చేసిన తతంగం. ఇగో దిగుతున్నా సార్ ఈయనే. ఇగో ఇక్కడ సంబంధించి మనము 48 వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పెటిషన్ తీసుకొని వెంబడే మనము ర్యాంక్ నంబర్ అంటే ఇది మొత్తం ఎట్లా అంటే కుట్రకు తెరలేపారు. అశోక్ సారు పెద్ద కుట్రనకే తెరలేపే విషయం. ఎందుకంటే ఒక మహానుభావుడు అని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా, అదేవిధంగా ఒక నాటకీయ రంగంలో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి విగ్రహానికి వీళ్ళు దహనం చేసే ప్రయత్నం చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. అంటే మొత్తానికి ఎక్కడికెక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని అయితే చేయడం జరిగింది. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తోలు తీస్తామని చెప్తా ఉన్నారు మన జిల్లా ఎస్పీ గారు. మరి అదే కోణంలో కూడా ఈ తతంగం జరిపినటువంటి సారు ఎందుకు ఇట్లా చేసిండు అంటే, సార్లో ఉన్న భావాజాలం వేరు కావచ్చు, కానీ ఆయన వల్ల విద్వేషాలు రెచ్చగొడితే విద్యార్థులకు ఇప్పుడు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి దాని ధర్నా రూపంలో మన తెలంగాణలో ఉన్నదేనా, ఏదంటే ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము, బంధుకు పిలుపునిస్తాము, అట్లాంటి కార్యక్రమాలు చేసి సాధించుకోవాలి. ఇట్లాంటి మీ సార్ మీద ఆశలతోటి ఈయన మళ్ళీ ఇంకా పాలకూరి అశోక్ సార్ ఈయన చేసినటువంటి పట్టభద్రులు ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి. ఈయన మీద సుమారుగా 30,000 నుంచి 25,000 ఓట్లే వచ్చినాయి సార్కి. అంటే అంతమంది నమ్మకాన్ని ఇప్పుడు బలిగొన్నట్టే కదా. అంటే ఎటుపోతుంది సమాజం? ఆయన ఏమనుకుంటా ఉన్నాడు? ఆయన సమాజానికి మంచి చేయాలనుకునే వ్యక్తి మంచిగానే ఆలోచించాలి. అంటే పోరాటాలు చేస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అంటే మనం విముక్తులమవుతాం. మన తెలంగాణలో మీరే అన్నారు, మీరే చేసిన అంటున్నారు. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా వేయకపోవడం వల్లనే మేము నిరుద్యోగులం బస్సు యాత్రలు చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము, అక్కడ కాంగ్రెస్ పట్టం కట్టినాం. మరి కాంగ్రెస్ కూడా అట్నే ఇస్తాం. ఇప్పుడు కూడా అయిపోయినావు, మళ్ళీ అట్లాంటి కార్యక్రమాన్ని ఎంచుకోకపోయినావు. పోరాడితేనే కదా ఏదైనా జరిగేది. ఇది మాత్రం సమాజానికి మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం మీరు ఎవ్వరు కూడా అంటే ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఇది సమాజానికి చీడపురుగులు లాంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇది అసలు మంచి పద్ధతే కాదు సమాజానికి.